నిజం చెప్పాలంటే మన ఋషులు మన జ్ఞానశక్తిని అంటే మన మానసిక శక్తిని శక్తిని మన ప్రాణశక్తిని పెంచటానికి కోసమే రకరకాల మార్గాలు చెప్పారు. ఆ మార్గాల్లో ముఖ్యమైనది ఏంటి, అందరూ ఒకే స్థితిలో ఉండరు మనుషులు, అంతే కదా. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. ఎక్స్పాండ్ అయ్యి ఉండడం అంటే ఏం లేదు, ఎక్కువ కోరికలు ఎక్కువైతే ఉండవో, అంటే ఏంటి, ఇది అనవసరమైనటువంటి విషయము అని ఎవరైతే గ్రహించారో, ఆ విషయం గురించి ఎవరైతే ఆలోచించారో ఆ విషయం డిలీట్ అయిపోతుంది. అంటే ఏంటి, ఏది ముఖ్యమైంది అనేటువంటి విషయాన్ని గ్రహించారో దాని గురించి ఆలోచన చేస్తారు. మళ్ళీ ముఖ్యమేంటి, గొప్ప ఏంటి, తక్కువేంటి అనేటువంటి తేడా లేదు, మనకే తెలుస్తుంది. మనం ఏదైనా పాజిటివ్గా ఆలోచించాం, పాజిటివ్ పనిచేసాం, ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచన లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది. అసలు నేను ఎందుకు చేశాను, ఎందుకు వెళ్ళాను, ఎందుకు మాట్లాడాను, ఎందుకు ఈ పుస్తకం చదివాను అనేటువంటి ఇలాంటి ఆలోచనలు మనకి రావు. అలా కాకుండా వీటికి వ్యతిరేకంగా ఉండేటప్పుడు స్వార్థంగా ఉండి, ఆ తర్వాత ఏదన్నా ఇంకోటి ఏమంటారు, చేయకూడని పని ఏదో రహస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, అప్పుడు మన ఎనర్జీ తగ్గిపోతుంది, అంతే కదా. మనం స్వతంత్రంగా అందరికీ కనపడేట్టు కనుక ఒక పని చేసాము అంటే ఆ పని మంచి పని అని అర్థం. రహస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దొంగతనం చేయాలి, ధైర్యంగా ఎవరు ఎదురుగా చెయ్యరుగా, లోపలంతా ముసుగులేసుకొని గన్ను పట్టుకొని వెళ్ళి లోపల చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది, లోపల ఘర్షణ జరుగుతుంది. దాన్ని ఏమన్నారు, ఇల్లిజిటిమేట్ హ్యాపీనెస్ అన్నాడు. లెజిటిమేట్ హ్యాపీనెస్ అంటే ఘర్షణ ఉండదు. ఓ ఇది మంచి పని, నలుగురు కోసం చేస్తున్నాము అని పని చేసుకుంటూ పోతాం. అంటే ఏంటి, ఇక్కడ మంచికి చెడ్డకి విచక్షణ ఎవరు చెప్పాలి, ఎవరి మనసుకే వాళ్ళకి తెలుసు, అంతే కదా. ఇప్పుడు నేను రోడ్లో వెళ్తున్నాను, ఒక బ్యాగ్ పడింది అక్కడ, ఆ బ్యాగ్ ఎవరి దగ్గర నుంచి పడింది తెలియకపోతే డిఫరెంట్ ఇష్యూ. ఎవరి దగ్గర నుంచి పడిందో నేను చూశాను, వాళ్ళకి నేను ఇవ్వలేదు, నేను తెచ్చేసుకున్నానా, నాకుంది, ఇది నా ప్రాప్తంలో ఉంది, ఇది నాకు భగవతత్వం ప్రసాదించారని నువ్వు పైకి మాట్లాడుతున్నా, లోపల తెలుసు జరిగింది మిస్టేక్ అని. అట్లా ఆ మిస్టేక్ని గ్రహించగలిగినటువంటి శక్తి రావాలి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే మనసు ప్రశాంతంగా లేకపోతే మన బుద్ధికి వివేకం వైరాగ్యం ఉండదు, సరైన సలహాలు ఇవ్వదు. మరి అసలు ఈ బుద్ధికి సహజంగా ఆలోచనలు రావడానికి, ఈ కోరికలకు ఏంటి కారణం, దీనికి మన ఋషులు ఏం చెప్పారంటే, నీ దగ్గర ఒక చిత్తం ఉందమ్మా, చిత్తం అంటే ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యంలో కొన్ని జ్ఞాపకాలు స్టోర్ చేశావు. ఇప్పుడు నాకు 60 ఏళ్ళకు ముందు జరిగినవన్నీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు స్టోరేజ్ అయి ఉన్నాయి కదా, అందుకని ఆ స్టోరేజ్కి అనుగుణంగానే కోరికలన్నీ తీరాయి, హ్యాపీ, వండర్ఫుల్. ఒకవేళ తీరకుండా మిగిలిపోయింది, ఎవరి మీదన్నా నాకు కోపం ఉంది, ఘర్షణ ఉంది, వాటికి సంబంధించినటువంటి సంకల్పాలు వికల్పాలు నాకు వస్తూ ఉంటాయి. అందుకని ఋషులు ఏం చెప్పారు, ఈ చేస్తున్నదంతా ఎవరు, ఈ ఆలోచనలు చేస్తున్నదంతా ఎవరు, నీ మనసే. అందుకని నువ్వు చేయాల్సిందేంటి, ఈ మనసు చేసినటువంటి ఆలోచనను నువ్వు కరెక్ట్గా గుర్తించావనుకో, ఆ ఆలోచన పోతుంది అని చెప్పారు, అంతే కదా. నాకు ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఆలోచన ఒకటి వచ్చింది, వెంటనే ఇప్పుడు నేనేమనుకుంటాను, ఇది నాకు